తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యెరూషలేంని జయించిన తర్వాత ఇంకా ఈ చక్కగా దాని చుట్టూ గోడలు కట్టిస్తాడు. ఇప్పటికీ కూడా మీరు వెళ్తే అక్కడ గోడల్ని చూస్తారు. అయితే మళ్ళీ అవి నెహెమియా టైంలో నెహెమియా కట్టిస్తాడు. ఆ తర్వాత అలా గోడలు కడుతున్నారు. కానీ మొదటిసారి యెరూషలేం పట్టణాన్ని జయించి సియోను పట్టణం అని పేరు పెట్టి దాని చుట్టూ గోడలు కట్టేసి అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి మందిరాన్ని నిర్మిస్తాడు. అంటే గుడారం అన్నమాట. దావీదు నిర్మించింది గుడారం. ఈ గుడారంలోనికే ఈ గుడారంలో స్తుతించడానికే 38,000 మంది లేవీయులని ఆయన నియమిస్తాడు. ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకొని వచ్చానమాట. అప్పుడు తన అంతఃపురం కూడా ఇప్పటి నుంచి యెరూషలేము ఈ దావీదుకి రిలీజియస్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ సెంటర్ అన్నమాట. ఇక్కడి నుంచి ఆయన పరిపాలిస్తాడు. కాబట్టి తన హెబ్రోన్ నుంచి యెరూషలేంలోకి వెళ్ళి అక్కడ తనకి ఒక మంచి ప్రాసాదాన్ని నిర్మించడానికి యాక్చువల్గా తూరు దేశపు రాజుకి దావీదంటే చాలా ఇష్టం. మీరు మధ్యధరా సముద్ర తీరాన్ని చూస్తే గాజా, అష్టారోతు, తర్వాత జోప్పా, ఇంకా పైన వెళ్తే తూరు, సీదోను పట్టణాలు ఉంటాయన్నమాట. ఆ తూరు రాజు హీరాము దావీదు కోసం మంచి ప్రాసాదాన్ని నిర్మించాలని బెస్ట్ దేవదారు కలప అంతా పంపిస్తాడనమాట. చక్కటి ప్రాసాదాన్ని నిర్మిస్తారనమాట. దావీదు ఆ సియోను కొండ మీద, యెరూషలేంలో 4 కొండలు ఉంటాయన్నమాట. ఒకటి సియోను కొండ, ఒకటి మోరియా కొండ. మోరియా కొండ మీద దేవాలయాన్ని నిర్మిస్తాడు. సియోను కొండ మీద తన అంతఃపురాన్ని, తన ప్రాసాదాన్ని నిర్మించుకుంటాడనమాట. ఆ తర్వాత ఇటువైపు ఈ దేవాలయానికి తూర్పు వైపు ఓలీవ కొండ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కల్వరి కొండ అనమాట. ఈ 4 కొండల మీద యెరూషలేం పట్టణాన్ని కడతాడనమాట దావీదు. తన పిల్లలు, భార్యలంతా ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకా ఆయనకి హెబ్రోన్కి వచ్చేసరికేమో 2 భార్యలు, హెబ్రోన్ నుంచి మరి యెరూషలేంకి వచ్చేసరికి 6 భార్యలతో హెబ్రోన్ నుంచి వచ్చేస్తాడు. ఈ 7.5 సంవత్సరాల్లో ఇంకొక 4 పెళ్లి చేసుకొని 6 భార్యలు. 6 భార్యలకి ఆయనకి 6 కొడుకులు పుడతారనమాట. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఈ స్త్రీల బలహీనత ఒకటి దావీదుకు ఉంటుంది అనమాట. చాలామందిని పెళ్లి చేసుకుంటే మొత్తం 19 మంది కొడుకులు పుడతారు ఆయనకి. అయితే ఇంకా తర్వాత దావీదు మళ్ళీ ఫిలిస్తీన్ల మీద దండయాత్ర చేస్తాడు. కానీ దావీదు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న న్యాయంగా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తాడు. ప్రజల్ని న్యాయంగా పరిపాలిస్తాడు. యుద్ధానికి వెళ్ళిన యుద్ధంలో పాటించవలసిన నియమాల్ని పాటిస్తాడు. దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు ఆయనకి విజయం ఇస్తున్నాడు. ఇప్పుడు యెరూషలేంకి రాగానే దావీదు చేసిన మొదటి పని ఏంటి తెలుసా? ఆయన మందసాన్ని యెరూషలేంకు తీసుకొని వస్తాడు. ఇప్పటి వరకు ఈ మందసం ఎక్కడ ఉంది అంటే కిర్యత్యారీంలో. మీరు చూడండి, ఫిలిస్తీన్లు సమూవేలు కాలంలో ఫిలిస్తీన్ల మీదకి ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధానికి వెళ్తున్నప్పుడు, వాళ్ళు ఫిలిస్తీన్ల మీద ఓడిపోయేటట్లున్నప్పుడు షిలో దేవాలయంలో ఏలి యాజకుడిగా ఉన్నప్పుడు మందసాన్ని తీసుకొని రమ్మని చెప్తే, అప్పుడు ఏలి తన 2 కుమారులు హోఫ్ని, ఫినెహాస్లు మందసాన్ని మోసుకొని పోతారు యుద్ధ భూమికి. వాళ్ళు అఫేక్ దగ్గర ఉంటారనమాట ఫిలిస్తీన్లు. మందసాన్ని మోసుకొని పోయినా కూడా వీళ్ళు ఓడిపోతారు. ఆ ఏలి కుమారులు కూడా చచ్చిపోతారు. తర్వాత ఏలి చచ్చిపోతాడు. ఆ తర్వాత ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని తీసుకొని వెళ్తారు వాళ్ళ పట్టణాలకి. అక్కడ మందసం ఫిలిస్తీన్ని బొబ్బలతో బాధిస్తుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి పంపించేస్తారు. బెత్షెమెషు అనే ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశంలో అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు కిర్యతారీంకి తీసుకొని వస్తారు. ఇజ్రాయెల్ పెద్దలు తీసుకొని వచ్చి అక్కడ అబినాదాబు అనే ఇంట్లో మరి అక్కడ మందసాన్ని ఉంచి తన కొడుకు అబినాదాబు కొడుకు ఎలియాజర్ని శుద్ధి చేసి ఆ మందసాన్ని కాపాడడానికి పెడతారు. అది అక్కడే ఉంటుంది అన్నమాట. సమూవేలు ఆ మందసాన్ని ఏది ముట్టుకోడు. ఎందుకంటే దేవుడు ఆయనకి, నువ్వు ఇజ్రాయెల్ దేశం అంతా తిరుగుతూ ఎక్కడ వెళ్తే అక్కడ బలిపీఠాన్ని కట్టించి ప్రజలు
మరి నాకు బలులు అర్పించి ప్రార్థన చేసేటట్లు చేయమంటే ఆయన వెళ్ళిన చోటల్లా బలిపీఠాన్ని కట్టిస్తాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన పని అది. అంటే ఒక గుడి కట్టించినట్లు, ఒక చర్చి కట్టించినట్లు అక్కడ ఉన్న ప్రజలు అక్కడి నుంచే దేవుణ్ణి ఆరాధిస్తారనమాట. ఇప్పుడు ఇంకా సౌలు రాజు కాలంలో ఆయన ఏది చేయలే దేవునికి, ఆ మందసం గురించి కూడా. కానీ దావీదు హృదయంలో మందసం మీద ఎంత ఉంటుందంటే ఆయన యెరూషలేంని పట్టుకొని యెరూషలేంని రాజధానిగా చేయగానే వెంటనే ఇంకా మందసాన్ని తీసుకొని రావాలి అని చెప్పి కిర్యాత్యారీం అంటే దాదాపు 100 సంవత్సరాల నేను క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాను సమూవేలు కాలాన్ని చూసుకొని. అక్కడి నుంచి ఆ అబీనాదాబు ఇంట్లో నుంచి మందసాన్ని తీసుకొని రావడానికి దావీదు చాలామంది పెద్దలు ఇంకా అందరూ కలిసి అక్కడ వెళ్తారు. అక్కడి నుంచి దాన్ని ఒక కొత్త బండిని చేయించి ఆ బండి మీద మందసాన్ని పెడతారు. ఆ మందసాన్ని మరి బండి మీద పెట్టిన తర్వాత బండిని తోలాలి కదా, కాబట్టి అబీనాదాబు 2 కుమారులు అనమాట, ఉజ్జా అహో అని 2 కుమారులు బండిని తోలుతూ ఉంటే ఏమవుతుందంటే ఒక చోట రోడ్డు గతుకులుగా ఉంటుంది అనమాట. ఊర్లలో రోడ్లు ఎట్లా, అప్పుడు ఆ గతుకులు రోడ్డు పోయేసరికి బండి కొంచెం జారుతుంది అనమాట. జారినప్పుడు ఏమవుతుందంటే ఆ రోడ్డు ప్రక్క నుంచి బండి మీద ఉన్న మందసం ఇలా పడబోతుంటుంది. అప్పుడు ఉజ్జా ఏం చేస్తాడంటే ఆ మందసం పడుతుంది కదా అని చేత్తో ఆపుతాడనమాట. ఆపగానే యావే దేవునికి కోపం వచ్చేసి ఉజ్జాని కొడతాడనమాట, చంపేస్తాడు. అప్పుడు ఉజ్జా చనిపోవడం చూసి దావీదు చాలా నొచ్చుకుంటాడు. ఇన్ని రోజులు మందసాన్ని కాపాడారు, మందసం ఇలా తీసుకొస్తున్నారు, కింద పడుతుంటే పట్టుకోబోతుంటే అలా చంపేస్తాడు దేవుడు. కానీ దావీదుకి చాలా తెలుసు, ధర్మశాస్త్రంలో మోషేకి దేవుడు చెప్తారు, ఈ మందసాన్ని యాజకులు తప్ప వేరే వాళ్ళు మొయ్యకూడదు, తాకకూడదు, తాకితే చస్తారు అని. అలా అయిపోయేసరికి ఆయనకి చాలా భయం వేస్తుంది, దావీదుకి భయం వేసి ఇంకా యెరూషలేంకి రాదనమాట. రాకముందే ఆ దారిలో ఓ గిత్తీయుడు అంటే అన్యులు అనమాట, గిత్తీయుడు ఒబేదేం అనే ఆయన ఇంట్లో మందసాన్ని ఉంచేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజల ఇంట్లో ఉంచితే కూడా వాళ్ళకి ఏమన్నా చస్తారేమో ఎవరని భయంతో అన్యుడైన గిత్తీయుని ఇంట్లో ఒబేదేం ఇంట్లో మందసాన్ని ఉంచుతారు. ఆ మందసం 3 నెలలే ఉంటుంది ఆ ఒబేదేం ఇంట్లో. ఎప్పుడైతే మందసం ఆయన ఇంట్లోకి వస్తుందో ఆయన పంట పండుతుంది, గొర్రెలు బాగా అయిపోతాయి, ఆస్తి అన్నీ కూడా దేవుడు మరి చల్లని చూపున చూస్తారు. ఒబేదేంని, ఆయన కుటుంబాన్ని, పిల్లల్ని, ఆస్తుల్ని, గొర్రెలు అన్నిటిని ఆశీర్వదిస్తే చాలా శ్రీమంతుడు అయిపోతాడంట. 3 నెలలకే శ్రీమంతుడయ్యాడని దావీదుకి తెలుస్తుందంటే ఎంత శ్రీమంతుడు అయ్యిండొచ్చు కదా. అప్పుడు దావీదు అమ్మో 3 నెలలు ఆయన ఇంట్లోనే ఉంటే 3 నెలలు ఆయన ఇంట్లో ఉంటే అన్ని దీవెనలు వస్తే నేను తొందరగా యెరూషలేంకి తెచ్చుకుంటా అని ఈసారి ఏం చేస్తాడంటే పద్ధతి ప్రకారం అన్నమాట. మీరు 1వ దినచర్యలు 15వ అధ్యాయం చదివితే ఎలా దావీదు మరి యెరూషలేం నగరానికి మందసాన్ని తీసుకొని వస్తాడో మనం తెలుసుకుంటాం. అందరినీ పిలుస్తాడు, ఈసారి పెద్దల్ని పిలుస్తాడు. దావీదు గొప్పతనం ఏంటంటే ఏ డెసిషన్ తీసుకున్నా 12 గోత్రాల పెద్దల్ని పిలుస్తాడు. ఎలా యెహోషువ చేశాడో మోషే చేశాడో అలాగే అన్నమాట. 12 గోత్రాల పెద్దల్ని, యాజకుల్ని పిలుస్తాడు, లేవీలను పిలుస్తాడు. వాళ్ళందరినీ పిలిచి పద్ధతి ప్రకారం లేవీలందరినీ శుద్ధి చేసుకోమంటారు, యాజకుల్ని శుద్ధి చేసుకోమని చెప్పి శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు యాజకులు మందసాన్ని మోసుకొని తీసుకొస్తారు. ముందు చేసిన పొరపాటు ఇప్పుడు చేయడనమాట. యాజకుల వస్త్రాల్ని ధరించి వాళ్ళు మందసాన్ని మోసుకొని వస్తుంటే దావీదు కూడా యాజక వస్త్రాల్ని ధరించి ఆ మందసం ముందు తన్మయుడై నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ పాటలతో ఆ మందసాన్ని తీసుకొస్తారు. యాజకులు 6 అడుగులు వేయగానే ఆపేసి అక్కడ మళ్ళీ ఒక కోడిని వధించి దేవునికి బలులు అర్పిస్తారనమాట. మేకల్ని వధించి దేవునికి బలులు అర్పిస్తూ కొంచెం నడవగానే ఆపేసి మళ్ళీ దేవునికి వందనాలు అర్పిస్తూ అందరూ లేవీయులు, యాజకులు దేవుని స్తుతిస్తూ ఉంటే మరి దావీదు కూడా దేవుని స్తుతిస్తూ నాట్యమాడుతూ యెరూషలేంకి ఆ మందసాన్ని తీసుకొస్తారు. దావీదుకి ఎంత సంతోషం వేస్తుందో. అప్పుడు దానికంటే ముందే మోషేకి దేవుడు చెప్పిన విధంగా మందిరాన్ని నిర్మిస్తాడనమాట. చక్కగా ఆ మందిరంలో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం మోషే తర్వాత ఈయననే
ఇలా నిర్మిస్తాడు. మందిరాన్ని నిర్మించేసి అతి పరిశుద్ధ స్థలంలో యాజకులు వెళ్ళి ఆ మందసాన్ని అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచుతారు. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో రొట్టెల నుంచే బల్ల, మరి సాంబ్రాణి, దీపం అవన్నీ కూడా ఉంచేసి అందరూ కలిసి ప్రజలందరూ దేవుని స్తుతిస్తారనమాట. అంత చక్కగా మోసే తర్వాత అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఆ ఆరాధనకి వచ్చిన వాళ్ళందరికీ కూడా దావీదు అందరికీ కూడా ఒక రొట్టె, ఒక ఖర్జూర పండు, ద్రాక్ష పండ్ల గుత్తి ప్యాకింగ్ చేసి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసి అందరినీ ఆశీర్వదిస్తాడు. దావీదు తెలుసా, ఆశీర్వదించడంలో కూడా దేవునిలాగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ కుటుంబాల్ని, మీ ఆస్తిపాస్తుల్ని దీవించి కాపాడునుగాక, ఆయన కరుణ ప్రేమ కలకాలం నిరంతరము మీతో ఉండునుగాక అని అందరినీ ఆశీర్వదిస్తాడనమాట. ఆశీర్వదించి ఇంకా తన కుటుంబం వాళ్ళని కూడా ఆశీర్వదించాలి కదా. యెరూషలేంలో తన అంతఃపురం కూడా ఉంటుంది కదా. తన కుటుంబంలోనికి అంతఃపురానికి వెళ్తాడు. వెళ్తుంటే సౌలు యొక్క కూతురు మీకాల్, దావీదు రాజు అయిపోయిన తర్వాత తన భార్య మీకాల్ని తెప్పించుకుంటాడనమాట ఈ అబ్నేర్ ద్వారా. మీకాలు ఎదురొస్తుంది అనమాట, దావీదుకి ఎదురొచ్చి, అబ్బో ఈరోజు దావీదు ఇజ్రాయేలు రాజు కొంటె కోణంగిలాగా నాట్యం వేసాడే, పని వాళ్ళ ముందు విలువ కూడా లేకుండా అని ఈసడించుకుంటుంది, ఎత్తి పొడుస్తుంది అనమాట. అప్పుడు దావీదు అంటాడు, పోనీలే, కొంటె కోణంగిలాగా పని వాళ్ళ ముందు నాట్యం వేసినందుకు నీకు చిన్నతనంగా అనిపిస్తుంది కదా, మరి యావే దేవుడు మీ నాన్నని అతని కుటుంబాన్ని కాదని గొర్రెలు కాచుకున్న నన్ను రాజుగా చేశాడు. నన్ను ఇంతగా చేసిన ఆ దేవుని ముందు నేను నాట్యమాడి కొంటె కోణంగినై తగ్గించుకోవడానికి నేను సిగ్గుపడట్లేదు. నువ్వు నన్ను ఈసడించుకున్నా ఈ పని వాళ్ళు నన్ను ఈసడించుకోర్లే అని చెప్తాడనమాట. చెప్పి ఇంట్లో అందరికి ఇస్తారు. ఈమె మాత్రం అని వెళ్ళిపోతుంది. సౌలు కూతురు కదా, ఎంతైనా ఆ సౌలు రక్తం ఉంటుంది అనమాట. అందుకని అక్కడ ఏమని రాస్తారంటే, భర్తని ఇలా హేళన చేసినందుకు దేవుడు మీకాలు గర్భాన్ని మూసేసి ఎప్పుడు గొడ్రాలుగానే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో గొడ్రాలుగా ఉన్న ఒకే ఒక స్త్రీ ఎవరు తెలుసా? ఇజ్రాయేల్ దేశపు మొదటి రాజు సౌలు కూతురు, ఇజ్రాయేల్ దేశపు రెండవ రాజు దావీదు భార్య. ఎంత వైభవం కలిగిన ఆమె అంత దేవుని యొక్క శాపాన్ని పొందుతుంది, భర్తని హేళన చేసినందుకు, దేవుని స్తుతించకుండా ఉన్నందుకు. ఎప్పుడైతే మందసం యెరూషలేంకి వస్తుందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు యేసు ప్రభు రెండవ రాకడ వరకు కూడా దేవుని సన్నిధి యెరూషలేంలో ఉండి ప్రపంచ ప్రజల్ని ఆశీర్వదిస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. దావీదు లాంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. ఒక రాజయ్యుండి నారబట్టలు ధరించి మందసం ముందు నాట్యమాడుతూ మిమ్మల్ని స్తుతించాడు ప్రభా. మీ కొరకు ఒక మందిరాన్ని నిర్మించాడు తండ్రి. నాయన మందసాన్ని తీసుకొని వచ్చి అయ్యా అతి పరిశుద్ధ స్థలంలో ఉంచాడు. మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా 38,000 మంది నాయన లేవీయులని, యాజకుల్ని నియమించాడు ప్రభా. ప్రపంచంలో ఇప్పటికీ కూడా ప్రపంచ ప్రజలు వచ్చి ఆరాధన చేసుకోవడానికి దావీదు ఒక మార్గాన్ని మా కోసం తెరిచాడు. మీ కొరకు అలాంటి హృదయం మాకు కూడా దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని కొరకు హృదయాన్ని కలిగి ఉండే ఆ కృపని దేవుడు మీకు ఇచ్చుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.